అండి అందరికీ నమస్కారం. Like we can add the disk, okay, ఒక న్యూ పార్టీషన్ క్రియేట్ చేసి మనము డిస్క్ యాడ్ చేయొచ్చు. అండ్ ఆల్సో వీ కెన్ యాడ్ డిస్క్ అండ్ క్రియేట్ ఎల్విఎం పార్టీషన్. ఓకే, సో డిస్క్ క్రియేట్ చేసి ఎల్విఎం పార్టీషన్ క్రియేట్ చేయొచ్చు. అండ్ ఆల్సో వీ కెన్ ఎక్స్టెండ్ ఎల్విఎం పార్టీషన్. ఓకే, సో ఎల్విఎం పార్టీషన్ ఎక్స్టెండ్ చేయాలన్నా కూడా మనం చెయ్యొచ్చు. ఓకే, సో ఈ 3 సినారియోస్ మనము చూద్దాం. ఓకే, సో ఫస్ట్ యాడ్ డిస్క్ టు న్యూ పార్టీషన్ చూద్దాము. ఇఫ్ యూ హ్యావ్ అ వర్చువల్ బాక్స్, ఎందుకంటే మనకి రియల్ టైంలో అయితే జనరల్గా విల్ గెట్ డైరెక్ట్, అంటే మనకి మనం ఏదైనా స్టోరేజ్ టీమ్ ఏదైతే ఉంటుందో ఆ టీమ్ని అడిగితే దే విల్ యాడ్, ఆర్ విఎం టీమ్ అడిగితే దే విల్ యాడ్. ఓకే, సో ఇక్కడ మనకి నేను వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేసుకున్నాను. సో మీరు ఆల్రెడీ ఒరాకిల్ వర్చువల్ బాక్స్ ఉంటే యూ కెన్ గో టు ది సెట్టింగ్స్. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ స్టోరేజ్ అని ఉంటుంది, ఇక్కడ కంట్రోలర్ ఎస్టీఏ ఉంది కదా, ఇక్కడ కంట్రోలర్ ఎస్టీఏ కొడితే మీకు ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుంది. ఓకే, సో మీకు విఎం రన్ అవుతూ ఉండొద్దు. ఓకే, సో విఎం షుడ్ బి ఇన్ ఆఫ్ స్టేట్. మీకు విఎం షట్ డౌన్ మోడ్లో ఉంటే ఓకే, సో ఇక్కడ మీకు యాడ్ అని ఒక సింబల్ ఉంది కదా, ఈ యాడ్ అని కొడితే మీకు పాపప్ బటన్ వస్తుంది. సో యూ కెన్ యాడ్, లైక్ మీకు ఎంత జీబీ కావాలనేది మీరు డైనమిక్ అలొకేషన్ చేసి ఓకే అని కొట్టినారు అనుకోండి, మీకు ఇక్కడ డిస్క్ కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను ఓకే అని కొడతా. ఓకే, సో ఇక్కడ నాకు ఆల్రెడీ రన్నింగ్లో ఉంది విఎం బాక్స్. ఓకే, సో దిస్ ఈజ్ మై విఎం బాక్స్. ఓకే, సో మీరు ఎప్పుడైనా సరే ఇఫ్ యూ వాంట్ టు చెక్ ద డిస్క్, ఓకే, సో మనం ఏం చేస్తాం, డిఎఫ్ స్పేస్ -H. ఓకే, హెచ్ అంటే హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో. ఓకే, సో ఇక్కడ చూడండి నాకు SDA1 అండ్ SDB1 అని 2 డిస్కులు ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో నేను ఐ వాంట్ టు యాడ్ 1 డిస్క్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నాది ఫుల్ స్పేస్ అయిపోయింది, నాకు 100% రీచ్ అయింది అనుకుందాం. ఓకే, సో 100% రీచ్ అయినప్పుడు వాట్ ఐ నీడ్ టు డూ, ఐ నీడ్ టు యాడ్ ద డిస్క్. ఓకే, సో డిస్క్ యాడ్ చేసి ఐ నీడ్ టు క్రియేట్ ఎ న్యూ పార్టీషన్. సో అది ఎట్లా చేస్తామంటే, సో లైక్ ఐ సెడ్, ఓకే, మీకు డిస్క్ అటాచ్ అయి ఉండాలి. సో హౌ విల్ చెక్, fdisk -l pipe more. ఓకే, సో ఇక్కడ చూస్తే మీరు ఇఫ్ యూ సీ /dev/sdb అనేది ఓకే ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్, అండ్ /dev/sda అనేది కూడా ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఈ 2 మనకి కనిపిస్తున్నాయి, రైట్? సో ఇక్కడ /dev/sda అండ్ /dev/sdb. సో నేను ఇక్కడ కొత్త డిస్క్ యాడ్ చేసిన /dev/sdc. ఓకే, సో ఈ SDCని మనం ఇప్పుడు we need to add, right? సో SDCని మనం ఎట్లా యాడ్ చేస్తామో చూద్దాం ఇప్పుడు. ఓకే, సో let me clear my screen. ఓకే, సో SDCని ఎట్లా యాడ్ చేయాలి, ఇప్పుడు నేను fdisk/dev/sdc. ఓకే, సో నేను ఇప్పుడు SDCని యాడ్ చేయాలనుకుంటున్నా యూజింగ్ FDC. ఓకే, సో ఇక్కడ చూడండి M ఫర్ హెల్ప్ అంటుంది. ఇఫ్ యూ సే హెల్ప్, ఓకే, మీకు ఏమేమి ఆప్షన్స్ వాడాలనేది ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద ఆప్షన్స్. ఓకే, సో ఇక్కడ మీరు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి మనకి. ఓకే, ఇఫ్ ఐ సే N, ఓకే, సో యాడ్ ఏ న్యూ పార్టీషన్. ఇక్కడ నేను N అని కొట్టినా. ఓకే, ఎంటర్. ఓకే, సో ఇక్కడ డిఫాల్ట్ P అని అడుగుతుంది. సో ప్రైమరీ E అంటే ఎక్స్టెండెడ్, సో మనం ప్రైమరీ కాబట్టి ఐ సే P. ఆర్ఎల్స్ మనం డైరెక్ట్ ఎంటర్ కూడా కొట్టవచ్చు. ఇక్కడ డిఫాల్ట్ 1, పార్టీషన్ నెంబర్ 1. ఓకే, సో ఫస్ట్ సెక్టర్ 2048 ఐ సే ఓకే. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే మీరు 1 GB డిస్క్ యాడ్ చేసాం కదా మనం, ఇక్కడ నేను 1 GB డిస్క్ యాడ్ చేశాను. ఓకే, సో ఇక్కడ మీరు యూ కెన్ డివైడ్ దట్ డిస్క్ అనమాట. అంటే ఇప్పుడు నేను సారీ +1G ఆర్ 1M అని ఇచ్చిన అనుకోండి. ఓకే, ఇట్ విల్ డివైడ్ ఇంటూ 2, అంటే మీరు ఎన్నైనా పార్టీషన్స్ కింద చేసుకోవచ్చు. ఓకే, ఐఎమ్ నాట్ డూయింగ్ దట్, సో ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఎంటర్. ఓకే, సో ఇక్కడ ఏంటి, పార్టీషన్ 1 ఆఫ్ టైప్ లైనెక్స్ అండ్ ఆఫ్ సైజ్ 1023. ఓకే, ఇది సెట్ అంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇట్ ఈస్ షోయింగ్ దట్ ఈ ఆప్షన్స్ అన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇఫ్ ఐ సే P, ఓకే, సో P అని కొడితే ఇట్ విల్ షో యూ, అంటే ఇది dev SDC1. ఓకే, స్టార్టింగ్ ఎంత ఉంది, మన బైట్స్ ఎంత, బ్లాక్స్ ఎంత, అండ్ సిస్టమ్ ఏది అనేసి చూపిస్తుంది. ఓకే, లైనెక్స్ సిస్టమ్. ఓకే, సో నేను ఇప్పుడు ఇఫ్ ఐ సే హెల్ప్ అగైన్, ఓకే, మనకు ఆల్రెడీ ఇక్కడ హెల్ప్ ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి W. ఓకే, సో నేను W అని కొడితే ఏమవుతుంది, రైట్ టేబుల్ టు డిస్క్ అండ్ ఎగ్జిట్. ఓకే, సో నేను ఇప్పుడు W అని కొడతా. ఓకే, అండ్ సో ఇట్ హ్యాస్ సింకింగ్ ద డిస్క్. ఓకే, ద పార్టీషన్ టేబుల్ హ్యాస్ బీన్ ఆల్టర్డ్ అంటుంది. ఓకే, సో ఇఫ్ ఐ సే fdisk -l
5 more. ఓకే, సో ఇక్కడ చూడండి SDC1 ఇక్కడ మనకి క్రియేట్ అయిపోయింది. ఓకే, సో మనకి ఇందాక SDA1 అండ్ SDB1 ఉండేది, ఇప్పుడు మనకి SDC1 కూడా ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో నౌ ఓకే, సో ఇఫ్ ఐ సే DA5 అనేది మనకి ఇక్కడ కనిపిస్తుందా? కనిపించదు ఇంకా. ఓకే, సో SDC1 మనకి ఇంకా కనిపించట్లేదు. ఓకే, సో ఫస్ట్ వాట్ ఐ నీడ్ టు డూ, క్రియేట్ చేసిన తర్వాత ఐ నీడ్ టు ఫార్మాట్ దిస్. ఓకే, సో నేను XFS లో ఫార్మాట్ చేస్తాను ఈ డిస్క్ ని. ఓకే, సో నా డిస్క్ వచ్చేసి /dev/SDC1. ఓకే, సో ఇక్కడ చూడండి ఫార్మాట్ అనేది చూపిస్తుంది, మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇక్కడ. ఓకే, వాట్ ఇట్ హ్యాస్ బిన్ డన్ అనేసి. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ DA5 అనేసి వస్తే కనిపిస్తుందా? కనిపించదు. ఓకే, సో వాట్ ఐ నీడ్ టు డూ, ఫస్ట్ ఐ నీడ్ టు క్రియేట్ ఏ డైరెక్టరీ. నేను ఏ డైరెక్టరీ మీద మౌంట్ చేయాలనుకుంటున్నానో ఆ డైరెక్టరీని క్రియేట్ చేస్తా, /data అనేసి. ఓకే, సో ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటుంది. సో వాట్ ఐ సే TTT డైరెక్టరీని క్రియేట్ చేసిన నేను ఇక్కడ. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నేను క్రియేట్ చేసిన డిస్క్ ని దీనిపైన మౌంట్ చేస్తాం, లైక్ వాట్ ఎవర్ ద పార్టిషన్ హ్యావ్ క్రియేటెడ్. ఓకే, సో దానికోసం మనము మౌంట్ చేయాలి. ఓకే, సో వాట్ ఈస్ ద కమాండ్, మౌంట్ /dev/SDC1/TTT, right? Enter. Okay, now we'll see DF-H. ఓకే, సో ఇక్కడ చూడండి SDC1 ఇక్కడ మౌంట్ అయిపోయింది. ఓకే, సో 988 MB అవైలబుల్ లో ఉంది అండ్ 33 ఈజ్ ఇన్ యూజ్డ్ స్టేట్. ఓకే, సో ఇది నేను డిస్క్ యాడ్ చేసేసాను. సో దిస్ ఈజ్ హౌ యూ యాడ్ ద డిస్క్. ఓకే, కానీ నేను ఇప్పుడు రీస్టార్ట్ చేస్తాను అనుకోండి, దిస్ ఎంట్రీ విల్ గో, అంటే ఇది అన్మౌంట్ అయిపోతుంది. ఓకే, సో టు మేక్ ఎ పర్మనెంట్ ఎంట్రీ మనము VIETC FS tab. ఓకే, సో FS tab లో we need to do the entry. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను dev SDB ఉంది ఆల్రెడీ. సో ఐ జస్ట్ సింప్లీ ఎడిట్ అండ్ ఐ షో యూ. ఓకే, సో ఇక్కడ /dev SDC1 మనం ఎక్కడ మౌంట్ చేసాము, 333. ఓకే, అండ్ XFS defaults 00. ఓకే, సో దెన్ ఇఫ్ యూ డూ సేవ్. ఓకే, సో ఇప్పుడు చూడండి నేను రీస్టార్ట్ చేసినా కానీ, ఈ మిషన్ రీస్టార్ట్ చేసినా కానీ మనకి మౌంట్ పాయింట్ వెళ్ళిపోదు. ఓకే, సో ఇట్ విల్ బి DF-H. ఓకే, సో నేను రీస్టార్ట్ చేసిన అండ్ ఇట్ ఈస్ స్టిల్ షోయింగ్ devs SDC మనకి ఇంకా మౌంట్ లోనే చూపిస్తుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు అన్మౌంట్, ఓకే, సో సింప్లీ అన్మౌంట్ /TTT అన్నారు అనుకోండి, ఇట్ విల్ umount. ఓకే, /TTT అన్నారు అనుకోండి, ఇట్ విల్ అన్మౌంట్. ఓకే, సో ఇఫ్ ఐ సే DF-H అనేది మనకి ఇక్కడ నుంచి అన్మౌంట్ అయిపోయింది. చూడండి ఇక్కడ కనిపించట్లేదు. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ సే మౌంట్, ఓకే, DF-H అనేది, ఓకే, ఇక్కడ నాకు మళ్ళీ మౌంట్ అయిపోయింది. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ యాడ్ ద డిస్క్. ఓకే, సో మీకు ఎప్పుడైనా డిస్క్ ఫుల్ అయిపోయినప్పుడు ఇఫ్ సమ్మన్ సేస్ యూ టు యాడ్ ద డిస్క్, మీరు యాడ్ చేసి మీరు అక్కడ మౌంట్ పాయింట్ క్రియేట్ చేసి మీ ఫైల్స్ మొత్తము ఆ మౌంట్ పాయింట్ లోకి మూవ్ చేయొచ్చు. లైక్ ఇఫ్ సంథింగ్ ఈస్ గెట్టింగ్ ఫుల్డ్. ఓకే, సో మీకు డిస్క్ ఫిల్ అయిపోతుంది అంటే ఆ డిస్క్ నుంచి మీరు ఇంకో డిస్క్ క్రియేట్ చేసి దానికి పార్టిషన్ చేసి ఆ పార్టిషన్ కి మీరు మొత్తము మూవ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ కెన్ యాడ్ డిస్క్ అండ్ క్రియేట్ పార్టిషన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సినారియో ఏమనుకున్నాం మనం, యాడ్ డిస్క్ అండ్ క్రియేట్ LVM పార్టిషన్. ఓకే, సో LVM పార్టిషన్ కి నార్మల్ పార్టిషన్ కి తేడా ఏముంటుందంటే, సో ఇఫ్ యూ సీ దిస్ పిక్చర్. ఓకే, సో ఇక్కడ చూడండి మనం ఇప్పుడు ఒక డిస్క్ యాడ్ చేస్తాం. ఓకే, సో యాడ్ చేస్తున్నాము, పార్టిషన్ క్రియేట్ చేస్తాం, ఈ స్టెప్ మనం చేసినాం. ఓకే, చేసిన తర్వాత మనం డైరెక్ట్లీ మౌంట్ చేసినాం. ఓకే, సో మనం అదే LVM లాజికల్ వాల్యూమ్స్ క్రియేట్ చేయాలంటే, సో వెన్ ఎవర్ సమ్వన్ యాడ్స్, మనం ఇప్పుడు జనరల్ గా అయితే మనం యాడ్ చేయం యాజ్ లైనక్స్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, సో యూ విల్ ఆస్క్ VM టీమ్ ఆర్ ద స్టోరేజ్ టీమ్ టు యాడ్ ద డిస్క్. ఓకే, సో వాళ్ళు డిస్క్ యాడ్ చేసిన తర్వాత మనం పార్టిషన్ క్రియేట్ చేసి ఫస్ట్ ఫిజికల్ వాల్యూమ్ క్రియేట్ చేయాలి. ఓకే, సో ఫిజికల్ వాల్యూమ్ క్రియేట్ చేసిన తర్వాత లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో ఫిజికల్ వాల్యూమ్ క్రియేట్ చేసిన తర్వాత వీ నీడ్ టు క్రియేట్ ఏ వాల్యూమ్ గ్రూప్. ఓకే, సో వాల్యూమ్ గ్రూప్ క్రియేట్ చేసి on top of that we'll create logical volumes, on top of that we'll create file system and we'll mount on that file system. Okay, so ఇది generic scenario LVM create చేయడానికి అయితే. ఓకే, సో how we do that అనేది నెక్స్ట్ చూద్దాం, యాక్సెప్ట్ ప్రాక్టికల్ గా చూద్దాం. ఓకే, సో again if I say fdisk -l. ఓకే, ఇక్కడ చూడండి
ఎస్డిడి అనే డిస్క్ యాడ్ చేసిన. ఓకే, సో నేను ఇప్పుడు స్టోరేజ్ టీమ్ అడిగిన ఓకే టు యాడ్ డిస్క్. ఓకే, సో దే హ్యావ్ యాడెడ్ 1 GB డిస్క్. ఓకే, /dev/sdd అనేసి ఒక డిస్క్ ని వాళ్ళు యాడ్ చేసి నాకు ఇచ్చినారు. ఓకే, సో నేను ఈ డిస్క్ ని LVM పార్టిషన్ కింద క్రియేట్ చేయాలి ఇప్పుడు. ఓకే, సో sdd. ఓకే, సో ఇఫ్ ఐ సే fdisk/dev/sdd. ఓకే, సో అగైన్ సో మనం ఆల్రెడీ ఇందాక చూసినాం కదా, ఇఫ్ ఐ సే n. ఓకే, సో ఇట్ విల్ క్రియేట్ అ న్యూ పార్టిషన్. ఓకే, సో అగైన్ ఇక్కడ p అండ్ 1 డిఫాల్ట్, 2048 డిఫాల్ట్ అండ్ 2097151 కూడా ఇది డిఫాల్ట్. ఓకే, సో ఇఫ్ ఐ సే p. ఓకే, సో p అంటే ఇట్ విల్ డిస్ప్లే. ఓకే, సో ఇక్కడ చూడండి ఇది సిస్టమ్ ఏముంది, ఫైల్ సిస్టమ్ లైనెక్స్ అని ఫైల్ సిస్టమ్ మనకి చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఇఫ్ ఐ సే హెల్ప్. ఓకే, సో ఇక్కడ చూడండి టీ చేంజ్ ఏ పార్టిషన్ సిస్టమ్ ఐడి. ఓకే, సో పార్టిషన్ సిస్టమ్ ఐడి చేంజ్ చేయాలంటే మనము టీ అని కొట్టాలి. ఇఫ్ ఐ సే టీ ఎంటర్. ఓకే, టైప్ ఎల్ టు లిస్ట్ ఆల్ కోడ్స్ అంటుంది. ఐ విల్ సే క్యాపిటల్ ఎల్. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి విల్ సి లైనెక్స్ LVM ఇక్కడ. ఓకే, సో ఇక్కడ 8E అని ఉందా, సో దిస్ ఈస్ లైనెక్స్ LVM. మీరు ఇక్కడ 8E అని కొడితే మనకి పార్టిషన్ LVM కింద కన్వర్ట్ అయిపోతుంది. సో వాట్ ఐ నీడ్ టు డూ 8E ఎంటర్. ఓకే, సో 8E తర్వాత ఇఫ్ ఐ సే P. ఓకే, అగైన్. ఓకే, సో ఇక్కడ చూడండి లైనెక్స్ LVM కింద ఇది సిస్టమ్ కన్వర్ట్ అయిపోయింది. ఓకే, సో ఐడి వచ్చేసి 8E అండ్ సిస్టమ్ వచ్చేసి లైనెక్స్ LVM. ఇంతకుముందు ఏముండే ఓన్లీ లైనెక్స్ ఉండే, ఇప్పుడు LVM కింద ఇది కన్వర్ట్ అయింది. ఓకే, సో వాట్ యూ నీడ్ టు డూ నెక్స్ట్, యూ నీడ్ టు సే W. ఓకే, సో రైట్ హ్యాండ్ ఎగ్జిట్. ఓకే, సో W అని కొట్టేస్తాం. ఓకే, సో నౌ ఇట్ హ్యాస్ క్రియేటెడ్ అ LVM పార్టిషన్. ఓకే, సో మనకి LVM పార్టిషన్ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ది ఫస్ట్ స్టెప్ ఇన్ ది డయాగ్రామ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ సీన్ ఇట్ హ్యాస్ డన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వీ నీడ్ టు క్రియేట్ ఏ ఫిజికల్ వాల్యూమ్. ఓకే, సో PV మనం క్రియేట్ చేయాలి. ఓకే, సో హౌ యూ కెన్ క్రియేట్ PV? సో PV క్రియేట్ చేయడానికి ఐ క్రియేట్ ది స్క్రీన్. ఓకే, PV క్రియేట్ కమాండ్ వచ్చేసి PV క్రియేట్ /dev/sdd1. రైట్, మనది SDD డిస్క్. సో పార్టిషన్ SDD1 క్రియేట్ చేసాం అండ్ ఆల్సో ఎంటర్. ఓకే, ఫిజికల్ వాల్యూమ్ devs SDD1 సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అంటుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు సీ యూ కెన్ చెక్ PV డిస్ప్లే. ఓకే, సో PV డిస్ప్లే చూపిస్తుంది ఇక్కడ చూడండి. సో 1023 MIB. ఓకే, సో /dev/sdd1 ఇక్కడ మనకి PV UUID కూడా ఇక్కడ చూపిస్తుంది. యూ కెన్ ఆల్సో సే PVS కూడా మనకి చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి వాల్యూమ్ గ్రూప్ ఏమి క్రియేట్ చేయాలని చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో వాల్యూమ్ గ్రూప్ ఎంటీ ఉంది. ఓకే, సో వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు క్రియేట్ ఏ వాల్యూమ్ గ్రూప్. ఓకే, వాల్యూమ్ గ్రూప్ ఎట్లా క్రియేట్ చేస్తాం మనం, VG. సో ఇక్కడ డయాగ్రామ్ కూడా చూసుకోండి మీరు. సో ఫిజికల్ వాల్యూమ్ తర్వాత వీ నీడ్ టు క్రియేట్ వాల్యూమ్ గ్రూప్, దెన్ లాజికల్ వాల్యూమ్స్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా VG క్రియేట్. ఓకే, సో VG క్రియేట్, ఐ విల్ సే ఎనీథింగ్, I'll give a name. Okay, so if I say Kafka_VG. okay, so Kafka_VG అంటే కాఫ్కాకు నేను ఒక వాల్యూమ్ గ్రూప్ ని క్రియేట్ చేస్తున్నా. అది ఎక్కడ ఉంది, /dev/sdd1. ఓకే, ఎంటర్. ఓకే, సో వాల్యూమ్ గ్రూప్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అంటుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు చెక్ VG డిస్ప్లే అండ్ Kafka_VG. ఓకే, సో ఇక్కడ చూడండి ఇట్ ఈస్ షోయింగ్ అంటే VG మనకి క్రియేట్ అయిపోయిందని చూపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి VG స్టేటస్ రీసైజబుల్ అంటే మనము వీ కెన్ ఇంక్రీజ్ ఇట్ ఇన్ ది లేటర్ పార్ట్ అని కూడా చూపిస్తుంది. ఓకే, సో VG క్రియేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మనం, వీ నీడ్ టు క్రియేట్ అ లాజికల్ వాల్యూమ్. ఓకే, సో లాజికల్ వాల్యూమ్ ఎట్లా క్రియేట్ చేస్తాం, LV క్రియేట్. ఓకే, -n. సో నేను ఇక్కడ Kafka_LV అంట ఇది. ఓకే, సో సైజ్ వచ్చేసి ఐ గివ్ సైజ్. ఓకే, సో ఐ గివ్ 1G, మనం 1G డిస్క్ కాబట్టి. ఓకే, సో 1G పని చేయదు ఎందుకంటే టోటల్ డిస్క్ ని మనం ఇవ్వలేము. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ సే 1000 MB. ఓకే, అండ్ ఐ విల్ సే Kafka_VG. ఓకే, ఎంటర్. ఓకే, సో ఇక్కడ చూడండి Kafka_వాల్యూమ్ గ్రూప్ నుంచి మనము Kafka LV ని క్రియేట్ చేసినాం. ఓకే, సో ఇఫ్ యు సే PVS. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఫిజికల్ వాల్యూమ్ ఇక్కడ వాల్యూమ్ గ్రూప్ అటాచ్ అయిందని చూపిస్తుంది.
and మనము also we have attached to the LV. okay, so మనము logical volume కూడా క్రియేట్ చేసాము. if you want to check you can say LV display. okay, so ఇక్కడ LV display లో మనకు చూపిస్తుంది ఇక్కడ. okay, how we have added అనేసి. okay, so ఇక్కడ చూడండి Kafka LV ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో మనకి physical volume, then we created volume group, then logical volume. okay, so next ఏంటి మనకు, next we need to format this, right? so same thing, mkfs dot xfs slash dev slash Kafka underscore vg slash Kafka underscore LV, right? enter. okay, సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఫార్మాట్ అయిందని చూపిస్తుంది. ఓకే, సో హియర్ వీ హ్యావ్ డన్ ద ఫార్మాట్. సో నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ సే mkdir స్లాష్ కాఫ్కా. సో నేను కాఫ్కా అనే డైరెక్టరీ క్రియేట్ చేసి కాఫ్కా మీద నేను ఈ LVM ని మౌంట్ చేస్తాను. ఓకే, సో ఇఫ్ ఐ సే మౌంట్ స్లాష్ mount slash dev slash Kafka underscore vg slash Kafka underscore LV. ఓకే, దేనిపైన మౌంట్ చేయాలనుకుంటే నేను Kafka, ఎంటర్. ఓకే, సో ఇఫ్ ఐ సే df -h. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి dev mapper Kafka vg Kafka underscore LV లో. ఓకే, సో ఇట్ ఈస్ మౌంటెడ్ ఆన్ Kafka. ఓకే, సో ఈ విధంగా మనము LVM పార్టిషన్ క్రియేట్ చేసి we can mount it. ఓకే, సో అగైన్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ అ పర్మనెంట్, ఓకే, సో అగైన్ మనం ఏం చేయాలి, పర్మనెంట్ చేయాలనుకుంటే సో యూ నీడ్ టు కాపీ దిస్. ఓకే, సో ఈ స్లాష్ dev స్లాష్ మ్యాపర్ స్లాష్ Kafka underscore vg Kafka underscore LV తీసుకెళ్ళి మనము FS tab లో we need to update. okay, so మనం ఆల్రెడీ చూసాం కదా. సో ఇఫ్ ఐ సీ vi స్లాష్ etc స్లాష్ FS tab. ఓకే, సో ఇక్కడ నేను స్లాష్ dev స్లాష్ మ్యాపర్ స్లాష్ Kafka underscore vg Kafka underscore LV అని ఇచ్చేసి అండ్ స్లాష్ Kafka మీద నేను మౌంట్ చేశాను అండ్ XFS డిఫాల్ట్స్ లో 0 ఓకే, సో ట్రై టు డూ దట్ అండ్ రీస్టార్ట్ చేసి కూడా చూడండి, ఇట్ విల్ బి దేర్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను df-h కొడతా. ఓకే, సో ఇక్కడ నాకు Kafka స్లాష్ Kafka పైన 100% అయిపోయింది. ఓకే, సో ఐ వాంట్ టు ఎక్స్టెండ్ దిస్ LVM. ఓకే, సో నేను ఎక్స్టెండ్ చేయాలనుకుంటే జనరల్ గా మీరు వర్చువల్ మెషిన్ అయినా కానీ మీకు VMware లో అయినా కానీ మీరు డైరెక్ట్ గా మీకు LV మీరు స్టోరేజ్ టీమ్ అడిగారు అనుకోండి, దే విల్ ఎక్స్టెండ్ ఇట్ డైరెక్ట్లీ. ఓకే, మీరు జనరల్ గా డైరెక్ట్ గా అది ఎక్స్టెండ్ చేసేయచ్చు. అదర్వైజ్ మీకు 2 LVMs ఉన్నాయి అనుకోండి. ఓకే, సో 2 LVMs ఉన్నప్పుడు మనం ఎట్లా ఎక్స్టెండ్ చేస్తాం అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, అదర్వైజ్ యూ కెన్ ఆస్క్ యువర్ స్టోరేజ్ టీమ్ టు ఇంక్రీజ్, అంటే మీ వర్చువల్ మెషిన్ టీమ్ అయినా స్టోరేజ్ టీమ్ అయినా ఆ పర్టికులర్ డిస్క్ ని ఇంక్రీజ్ చేయమన్నారు అనుకోండి, మీకు ఇక్కడ కనిపించేస్తుంది అది. ఓకే, అదర్వైజ్ వాట్ యూ కెన్ డూ ఇస్, సో ఇఫ్ ఐ సే fdisk -l. ఓకే, సో ఇక్కడ చూడండి నేను ఇంకో డిస్క్ యాడ్ చేసిన ఇక్కడ. ఓకే, సో /dev /sde. ఓకే, SDD1 వచ్చేసి Linux LVM. ఓకే, నాది ఇంకోటి వచ్చేసి /dev /sde. ఓకే, సో SDE ని నేను ఇక్కడ ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్ చూస్తే, ఇఫ్ యు సీ దిస్ డయాగ్రామ్. ఓకే, ఈ హార్డ్ డిస్క్ అంటే ఇప్పుడు ఇది SDD ఆల్రెడీ ఉంది, SDE ని క్రియేట్ చేసి నేను ఈ వాల్యూమ్ గ్రూప్ యాడ్ చేసి then I will extend this LV and I will add that to the file system. Okay, so అది ఎట్లా చేద్దామో చూద్దాం ఇప్పుడు. ఓకే, so I'll clear this again. So again the same steps, fdisk /dev /sde, right? Okay, so I'll say ఇక్కడ p what to use with them, nothing is there, so I'll say n and we'll go with p default. Okay, so if I say p, okay, సో ఇక్కడ చూడండి ఇక్కడ ఎంటీ ఉండే ఇక్కడ Linux అని చూపిస్తుంది. ఓకే,
So next what we need to do, T, right? Then L, enter. Then we can go with 8E, enter. Okay, again P అని కొడితే Linux LVM లోకి ఇది మారిపోయింది. Now I can say W. Okay, now I have added a LVM. Okay, so if I say PV display or PVS. Okay, so ఇక్కడ చూడండి we like SDE1 మనకి ఇంకా ఇక్కడ చూపించట్లేదు. Okay, so how you need to do, so we can say, okay, so PV creates, right, /dev/SDE1, right? Okay, so successfully created. Now నేను ఏం చేస్తానంటే VG extend, right? మనం extend చేయాలి. ఓకే, ఇక్కడ వాల్యూమ్ గ్రూప్ ని ఎక్స్టెండ్ చేయాలి. ఓకే, ఇక్కడ దాకా మనకి అన్ని స్టెప్స్. ఓకే, సో హియర్ వీఆర్ యాడింగ్ దిస్ టు దిస్ VG. ఓకే, ఈ డిస్క్ కూడా మనం VG కి యాడ్ చేస్తున్నాం. ఓకే, సో వాట్ విల్ డూ, VG extend. ఓకే, సో మనది వచ్చి Kafka, ఓకే, Kafka _ VG, I'll say dev/SDE1. ఓకే, సో successfully extended అని చూపిస్తుంది. ఓకే, then what you need to do, you need to extend LV extend -L plus 1024M. ఓకే, ఏమైంది? ఓకే, 1024M. ఓకే, సో నేను ఏమంటున్నా అంటే 1024 అంటే నథింగ్ బట్ 1 GB డిస్క్ నాది. ఓకే, సో వాట్ ఐల్ సే /dev/mapper/Kafka _ VG Kafka _ LV, రైట్? సో ఇది మనకి DF-H కొట్టినప్పుడు మనకి చూపించింది, రైట్? సో ఇఫ్ ఐ సే ఎంటర్, ఓకే, లాజికల్ వాల్యూమ్ సక్సెస్ఫుల్లీ రీసైజ్డ్. ఓకే, సో నౌ ఇఫ్ యూ సే DF-H కనిపిస్తుందా? ఇక్కడ రీసైజ్ అయింది, ఇక్కడ మనకి ఇంకా కనిపించట్లేదు. ఓకే, సో ఇట్ ఈస్ స్టిల్ 965 MB. ఓకే, సో మనకి ఇంకా ఇక్కడ యాడ్ అవ్వలేదు. ఓకే, సో వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు సే XFS _ growfs, అంటే మనము ఫైల్ సిస్టమ్ ని ఇంక్రీజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో యూ నీడ్ టు రన్ XFS _ growfs ఈజీ. ఓకే, /dev/mapper/Kafka _ VG Kafka _ LV, ఎంటర్. ఓకే, సో ఇఫ్ ఐ సే DF-H, సో ఇక్కడ చూడండి ఇప్పుడు నా డిస్క్ 2 GB అయిపోయింది, రైట్? సో ఇప్పుడు నా డిస్క్ 2 GB డిస్క్ ఇక్కడ యాడ్ అయిపోయింది. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ ఎక్స్టెండ్ ద డిస్క్ యూజింగ్ LVM. ఓకే, సో మనం ఆల్ 3 సినారియోస్ చూసేసినాము. ఓకే, సో వీ హ్యావ్ యాడెడ్ ద డిస్క్ టు క్రియేట్ అ న్యూ పార్టిషన్, and we have added a disk to create LVM partition, and also we have extended a disk using LVM. Okay.